ఈ మధ్య కాలంలో మిల్క్ వద్దని చెప్తున్నామండి ఎక్కువ. మిల్క్ తాగమని చెప్తారు కదండి. అవునండి, ఏ మిల్క్ సేమ్ ప్రాబ్లం అండి. క్వాలిటీ ఆఫ్ మిల్క్, ప్యాకెట్ మిల్క్ వద్దండి. ఎందుకంటే ప్యాకెట్ లో వచ్చే ఒకటి ప్లాస్టిక్ వల్ల వచ్చే మైక్రో ప్లాస్టిక్ మొత్తం అది ఎండోక్రైనల్ డిస్రప్టర్స్ అంటారు. అంటే మన హార్మోన్ సిస్టమ్ ని డామేజ్ చేసేది. రెండోది అసలు ఆ గేదెకి లేదా ఆవుకి ఏమైనా హార్మోన్స్ ఎక్కించి అది జనరల్ గా పాలు ఎప్పుడు వస్తాయండి? ఆఫ్టర్ డెలివరీ వస్తాయి. అది ఇంకా వాళ్ళ బిజినెస్ కోసం అది కంటిన్యూస్ గా పాలు ఇస్తూనే ఉంది అనుకోండి, అది ఏ హార్మోన్ ఎక్కిస్తే వచ్చిందో ఆ హార్మోన్ కూడా మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే మనం ఈ మధ్య కాలంలో 8-9 years కే మెనార్కీ అంటే మెచ్యూర్ అయిపోవటం, పిల్లలు లావుగా అవసరం కన్నా ఎక్కువ వెయిట్ గా కనిపించటం, బాగా మీకు పిల్లల్లో ఉండే ఇరిటబిలిటీకి కూడా ఫుడ్ కారణం అండి. ఎందుకంటే మన మైండ్ బాడీ ఈ రెండు కనెక్ట్ అయ్యేది గట్ ద్వారా. అందుకనే మన గట్ ని సెకండ్ బ్రెయిన్ అంటారు. అవును, మీరు లాస్ట్ టైం చెప్పారు. అవునండి, మన గట్ అనేది సెకండ్ బ్రెయిన్. ఇక్కడ ఉండే సెక్రీషన్స్ అన్ని కూడా మన బ్రెయిన్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయండి. మన బ్రెయిన్ అనేది మన మైండ్ కి మెయిన్ సీట్. సో మన మైండ్ అనేది మన గట్ ఎట్లా అయితే మన గట్ మైండ్ ని ఎఫెక్ట్ చేస్తుందో మైండ్ గట్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది.